బ్రేకింగ్ న్యూస్ చూసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరగనున్న వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కాగా ఆయా పరీక్షల ముందు అడ్మిట్ కార్డు విడుదల చేస్తామని తెలియజేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరగనున్న వివిధ రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కాగా ఆయా పరీక్షల ముందు అడ్మిట్ కార్డు విడుదల చేస్తామంటూ కూడా తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, స్వప్న, తెలంగాణ రాష్ట్ర సంబంధించిన సెట్ పరీక్షలు మొత్తం తేదీలు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే నేను 29-30 అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అయితే మే 12న ఈ సెట్ జరిగే అవకాశం ఉంది. జూన్ 1న ఎడ్ సెట్ జరుగుతుంది. అయితే జూన్ 6న లా సెట్, పీజీ సెట్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జూన్ 8-9న ఐసెట్ పరీక్ష నిర్వహిస్తుందని చెప్పి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ సెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే జూన్ 11 నుంచి 14 వరకు కూడా పీజీ సెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే పూర్తిస్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వీసీలు తెలంగాణ సంబంధించిన యూనివర్సిటీలో మొత్తం వీసీలని పూర్తిస్థాయిలో వీసీలని నియమించింది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ అన్ని యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం అన్ని ఇప్పటికే పరీక్ష తేదీలు ఖరారు చేసిన పరిస్థితి ఉంది. గతంలో నుండి 10 ఏళ్ళు కనుక పూర్తిస్థాయిలో వీసీలు లేకపోవడంతో కొంత జాప్యం జరిగింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వీసీలను నియమించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో జరిగేటువంటి పరీక్షలు మొత్తం ఇప్పటికే తేదీలు ఖరారు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ అని కూడా పూర్తిస్థాయిలో ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు తీసుకుంటుంది. స్వప్న, థ్యాంక్ యూ భాస్కర్.